అందరికీ నమస్కారం. నేను మీ వ్యవసాయ అధికారి. ఎప్పటిలాగానే వ్యవసాయ శాఖ ద్వారా రైతు బీమా పథకాన్ని ఈసారి కూడా దానికి సంబంధించిన గైడ్లైన్స్ రావడం జరిగింది. దీనికి సంబంధించి గమనించినట్టయితే కట్ ఆఫ్ డేట్ అంటే జూన్ 28వ తారీఖు వరకు వచ్చిన పట్టేదారు పాస్ పుస్తకాలందరూ కూడా కలిగిన రైతులందరూ కూడా ఈ పథకానికి అర్హులు. ఈ పథకం కోసం రైతులు ఎట్లాంటి ప్రీమియం చెల్లించాల్సిన అవసరం లేదు. ప్రభుత్వమే రైతుల తరఫున మనకు ప్రీమియం చెల్లిస్తుంది. కాబట్టి రైతులు కేవలం ఇవ్వాల్సిన డాక్యుమెంట్స్ వచ్చేసి దరఖాస్తు ఫారము, రైతు పట్టేదారు పాస్ పుస్తకం మరియు రైతు ఆధార్ కార్డు, నామినీ ఆధార్ కార్డును ఇవ్వాల్సి ఉంటుంది. ఆల్రెడీ మనకు రైతు బీమా ఉన్నటువంటి రైతులు ఎట్లాంటి అప్లికేషన్ ఇవ్వాల్సిన అవసరం లేదు. ఏవైనా గత అప్లికేషన్లో ఏవైనా కరెక్షన్స్ ఉంటే మాత్రమే అవి ఈ నెల 30వ తారీఖు వరకు దానికి అవకాశం ఉంటుంది. ముఖ్యంగా మనకు ఇక్కడ గమనించినట్టయితే 14 ఆగస్టు 1965 నుండి 14 ఆగస్టు 2006 మధ్యలో పుట్టినటువంటి రైతులందరూ కూడా ఈ పథకానికి అర్హులు. అంటే వాళ్ళు 18 సంవత్సరాల నుండి 59 సంవత్సరాలు ఉంటే మాత్రమే ఈ పథకానికి అర్హులు. కాబట్టి ఇది సంబంధిత వ్యవసాయ విస్తీర్ణ అధికారికి వెంటనే ఇచ్చినట్టయితే స్వయంగా వచ్చి దరఖాస్తు ఫారం నింపి వారు అందజేయాల్సి ఉంటుంది. ఇది ఏఈఓ లాగిన్లో అప్లోడ్ చేసిన తర్వాత ఏఓ గారికి వెళ్తుంది. ఏఓ గారి నుంచి ఎల్ఐసికి వెళ్ళడం జరుగుతుంది. కాబట్టి దీనికి సంబంధించిన మరిన్ని వివరాలకు సంబంధిత వ్యవసాయ విస్తీర్ణ అధికారిని కానీ వ్యవసాయ శాఖ అధికారిని కానీ సంప్రదించవలసిందిగా కోరుతున్నాము. దీనికి చివరి తేదీ జూలై 30వ తారీఖు మాత్రమే. కాబట్టి వెంటనే పట్టేదారు పాస్ పుస్తకం కొత్తగా వచ్చిన రైతులందరూ కూడా రైతు బీమాకు దరఖాస్తు చేసుకోవాల్సిందిగా కోరుతున్నాను.